నేడు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ జరగను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిపాలన పరిణామాల మధ్య ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. కేబినెట్ ఎజెండాలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ప్రధానంగా ఉండనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో పాటు తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించనున్నారు. నిందితులకు నోటీసులు ఇవ్వకుండా నివేదిక సమర్పించడాన్ని కోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా లేక సిబిఐ విచారణను వేగవంతం చేయాలా అనే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా కీలక చర్చగా మారింది. గత 2 రోజులుగా కొనసాగుతున్న సమ్మెతో ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతన సవరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు 32 డిమాండ్లపై కార్మికుల ఆందోళన కొనసాగిస్తున్నారు. సమ్మెకు ముగింపు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త నోటిఫికేషన్ల జారీకి ఆమోదం లభించే అవకాశం ఉంది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్పై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా కీలక అంశాలతో కూడిన ఈ కేబినెట్ భేటీపై రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి నెలకొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో కీలకంగా మారనున్నాయి.